కూర వండుతురా అమ్మ అదరా? సరే ఈరోజు నేనే కుక్ చేస్తాను కూర. చికెన్ తెచ్చి నేను చెప్తాను పోయి బాగుండేది. వచ్చా బాగుండేట్టినావా? పెట్టిన ఏం వేస్తావు ఇంకా? ఆయిల్ వేస్తాను. ఎంత వేస్తావు ఆయిల్? కొంచెం వేస్తాను. ఆయిల్ తినడు కదా ఎక్కువ. కొంచెం అంటే ఎంత వేస్తావు? మనం మోడీ చెప్పిండు డ్రాప్స్ వేస్తున్నాం అట్లేస్తే కూర అయినట్టే. ఎంత అసలు ఎంత వేయాలి? మా చికెన్ మటన్ ఎక్కువ ఆయిల్ నీకు వచ్చా అంటున్నావు కదా, ఇవి చూద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? చూద్దాం ఎట్లా నూనె ఎంత పోస్తావు. నూనె పోసి ఊపుకున్నావు మర్చిపోయినట్టు. ఒకటి చేసినప్పుడు ఒకదాని మీదే ఉండాలి. నూనె అంతా కాలిపోయి ఉల్లిగడ్డ పోయింది. వంట చేస్తుంది వంట చేస్తాను అంటుంది. మరి ఏది పసుపు తెచ్చి అలా కొంచెం ఉప్పు వేసి ఉల్లిగడ్డలో ఉప్పు వేసి ఇక్కడ మగ్గ పెట్టు, మూత పెట్టు, వేసి ఏదో తేడాగా ఉందేంటి? వేసి పసుపు అల్లం పేస్ట్ వేసినాక చికెన్ అది కూడా తెలియదా నీకు? ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఏదైనా చూస్తేనేమో వస్తానేమో కిచెన్ లో తెలుస్తుండే. మరి ఫోన్ పట్టుకోవాలి, డాన్సులు చేయాలి, లేకపోతే పోవాలి. ఇవన్నీ ఎట్లా నేర్చుకుంటావు? ఎప్పుడు నేర్చుకుంటావు? డాన్స్ చేద్దామా? ఏ డాన్స్ చేద్దాం? డాన్స్ అయితే బాగా ఏ పాట? ఏ డాన్స్? ఒకసారి నువ్వే చూడు రాదు. కరెంట్ బిల్ పెడదామంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఇప్పటికే ఏసీ చేసుకుంటే కరెంట్ బిల్ వాస్తుంది. పసుపు వేసినావు, అల్లం వెల్లుల్లి వేసినావు, అయిపోయిందా? వెయ్యి కొంచెం ఇంకా. అయ్యో కొంచెం వెయ్యి. కేజీ చికెన్ కి గింత చేస్తారా? ఇంకా కొంచెం అంత వెయ్యి. ముడతా అంటది, మరి ఏం ముడుతుందో ఏదో తేడాగా ఉందేంటి? నేనే వేస్తా. తిన్నా కారం తక్కువైనా ఎక్కువైనా కష్టం. చాలా రేడు నాకు నచ్చినది అన్ని సాల్స్ ఉంటాయి. సరే అలా చూసి ఈరోజు మనకు రావుతుండే కదా. తిన్నాక పోదాం షాప్ కి. మరి సాయంత్రం మళ్ళా అవుతుంది. హ్యాపీ బర్త్డే. కదమ్మా నీకు డ్రెస్ మళ్ళా మమ్మీ తెచ్చుకుంటుంది అంటమ్మా. నీకు డ్రెస్ చెప్పు మమ్మీకి. నాకు కూడా డ్రెస్ ఇచ్చి మమ్మీ. బిట్టు బిట్టు